నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ ఉపాసకులు, గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు, జ్యోతిష పండితులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారా? ఎన్ని రోజులైంది మేడం? వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ. మా ఇంటికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. పర్వాలేదు. ఎందుకంటే కొన్ని మైత్రేయం అవ్వచ్చు, సంకష్టహర చతుర్థులు గాని ఖచ్చితంగా మన రెట్టివి భక్తి ప్రేక్షకులకి మీరు ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మైత్రేయ ముహూర్తం కూడా చెప్పుకుందాము, అది కూడా వచ్చేస్తోంది. దానికన్నా ముందు రేపే సంకష్టహర చతుర్థి. మీరు గణపతి ఉపాసనలో ఉన్నారు కాబట్టి రేపు బుధవారంతో కూడినటువంటి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి సంకష్టహర చతుర్థి. మరి ఈ సంకష్టహర చతుర్థికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి? ఎలా చేసుకోవాలి ఈ సంకష్టహర చతుర్థి? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ యొక్క సంకటహార చతుర్థి అనేటువంటిది 32 రూపాలలో భాగంగా ఈసారి వచ్చేటువంటి సంకటహార చతుర్థి ఎంతో విశేషము. ఇది వికట చతుర్థిగా చెప్పేటువంటి పేరు. ఇది స్వామివారికి అంకితం. ఈ యొక్క సంకటహార చతుర్థి అంటే ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని చేస్తారో వారికి 100కు 100 రెట్లుగా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. అద్భుతం. అయితే ఎన్నో సంకటహార చతుర్థులు మనం చూస్తూ ఉన్నాము, చెప్తూ ఉన్నాము. కానీ ఈసారి మాత్రము నిజంగా 100కు 100% కూడా మన సంకటాలు ఏవైతే ఉన్నాయో, మనకు సంబంధించినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తి పొందేటువంటి విధంగా వికట సంకష్టహర చతుర్థి. దీని పేరే వికట సంకష్టహర చతుర్థి. కనుక ఈ రోజు నాడు స్పెషల్గా కొన్ని దానాలు, కొన్ని ఏమేంటి అనేటువంటి మనం వీడియోలో చెప్పుకుందాం. కొన్ని దానాలు చేయడం వల్ల ఖచ్చితంగా కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి స్వామివారి యొక్క కథను వింటారో, మనకు గూగుల్లో కొడితే వస్తుంది సంకటహర చతుర్థి కథ. జస్ట్ సింపుల్గా చూసుకున్నా కూడా ఇంద్రుడు తన యొక్క పుష్పక విమానంలో వెళ్ళేటువంటి సందర్భంలో ఒకానొక గ్రామంలో దరిద్రుడు అనవచ్చునో, నీచుడు అనవచ్చునో, ఎట్లనో అంటే వారి వారి భాషలలో వారి యొక్క కంటి చూపు అంటే చూడండి, నెగిటివ్ ఎనర్జీ సోకింది, నెగిటివ్గా ఉంది అని చెప్పి మనం ఎంతో అనుకుంటాం. అంటే ఎవరి కళ్ళు ఎట్లా ఉంటాయో తెలియదు. కనుక ఆ విధంగా పరమ దుర్మార్గుడైనటువంటి ఒకని యొక్క కంటి చూపు వలన ఆ ఇంద్రుని యొక్క విమానం ఆగిపోతుంది. ఆగిపోయినటువంటి సందర్భంలో ఎంత పవర్ ఉంది చూడండి. అయ్య బాబాయ్, సాక్షాత్తు ఇంద్రుడు. ఆ ఇంద్రుని యొక్క ఆ యొక్క విమానం ఆగి కింద అంటే జనరల్ గా ఆగేసరికి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క రాజులు గాని వారి యొక్క సైన్యాలు గాని, ఇంద్రుని ముఖం ఏ విధంగా ఉంటుంది? ఒక 1000 బల్బులు వెలిగితే ఎంత తేజస్సు ఉంటుందో, 1000 దీపాలు వెలిగితే ఎంత తేజస్సు ఉంటుందో అంతటి తేజస్సు వారి ముఖంలో కనబడుతుంది. ఈ యొక్క మహారాజు గారు వచ్చి అడుగుతారు, ఎవరు స్వామి మీరు అంటే ఫలానా విషయం అంటే జనరల్ గా అడగగా వారు చెప్తారు, ఇక్కడ మీ యొక్క గ్రామంలో ఎవరో ఒక దరిద్రుడి యొక్క చూపు మేర నా యొక్క వాహనం ఆగిపోయిందయా, సో మరలా తిరిగి ప్రయాణం ఎట్లా అని చెప్పి రాజుగారు అడిగితే, మరి ఈరోజు పంచమి, సో ఈ యొక్క కృష్ణపక్షంలో వచ్చేటువంటి పంచమి ముందు చవితి ఉంటుంది. ఈ చవితి రోజు ఎవరైతే ఉపవాసం చేశారో వారి యొక్క చూపు సోకినా కూడా, వారి యొక్క చూపు నుండి వచ్చినటువంటి గాలి వలన కూడా నా యొక్క విమానం మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్తారు. అంటే అంతటి పవర్ఫుల్ ఉంటుంది సంకటహర చతుర్థి యొక్క కథ. కనుక ఎన్నో సార్లు కూడా మనం చెప్తూ ఉంటాం, ఏదో సంకటహర చతుర్థి కాదు, చదవండి. కథ అనేటువంటిది మీరు ఒకసారి చదివితే, నేను చాలా అంటే చాలా షార్ట్ కట్ గా చెప్పాను. ఒకసారి మీరు గూగుల్లో అయినా పుస్తకంలో అయినా ఒకసారి కొనుక్కొని చదవడం వల్ల అది మీకు అర్థమవుతుంది అసలు దేనికోసం మనము ఉపవాసం చేస్తున్నాం. ఉపవాసం చేసినటువంటి వారి నుండి ఆ ఇంట్లో ఉండేటువంటి యజమానికి కూడా పుణ్య ఫలితం లభిస్తుంది. ఏదో ఉపవాసం చేయడమే కాకుండా, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఆ చవితి రోజు ఉపవాసం ఉన్నారో వారిని తీసుకురండి అంటే వారి గ్రామంలో ఎవరు లేరు, ఉపవాసం ఉండేటువంటి వారు ఎవరు లేరు. అలా చూస్తూ ఉండగా గణేష దూతలు అంటే యమదూతలు ఏ విధంగా ఉంటారో గణేశునికి కూడా దూతలు ఉంటారు. ఆ గణేశుని యొక్క దూతలు ఒక మహిళ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళిపోతుంటారు. అంటే తను జరిగిపోయి ఉంటుంది పంచమి రోజు. సో తను కొంచెము ఆ యొక్క గ్రామంలో మంచిది కాదు అనేటువంటి భావన. సో ఆ యొక్క రాజుగారు అంటారు, ఏమయ్యా గణేష దూతలారా, ఆమె మంచిది కాదు, ఆమె క్యారెక్టర్ కూడా మంచిది కాదు, మీరు ఆమెను ఎందుకు తీసుకెళ్తున్నారు? అది కూడా
వారి వారి వాహనాల మీద yes. అనేసరికి వారంటారు స్వామి ఈమె తెలుసో తెలియకనో ఈమె శరీరము సహకరించక నిన్న చవితి రోజు ఉపవాసం ఉండింది. సో అందులకు స్వామి యొక్క అనుగ్రహం ఈమెపై లభించి ఈమె చేసుకున్నటువంటి పాపకర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోయి ఈ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహంతో తీసుకువెళ్తున్నారు తెలియకుండా చేసినప్పటికీ. తెలియకుండానే. సో ఈ సమయంలో ఒక్కసారిగా గాలి వీస్తుంది. ఈ గాలి వీచినటువంటి ఆ యొక్క ప్రవాహంలో ఆమె పైనుండి ఆ యొక్క గాలి వెళ్ళేటువంటి సందర్భంలో ఇంద్రుని యొక్క వాహనం ప్రారంభమవుతుంది. సో ఈ విధంగా సంకటహర చతుర్థి చేసినటువంటి ఇంట్లో కూడా స్వామి యొక్క అనుగ్రహము వారి యొక్క కుటుంబానికి కానీ వారి పిల్లలకు కానీ లభిస్తుంది. కనుక ఎవరైతే ఈ యొక్క ఉపవాసం చేసేటువంటి వారు ధర్మంగా పనుల అంటే కొంత ఎదుటి వ్యక్తిని దూషించడం కానీ ఇంకేదో రకంగా కూడా చేయకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామివారి యొక్క కథను వింటూ స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏమైనా అవసరమైతే ఇప్పుడు మన దేవాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టడము, ఏదైనా క్లీన్ చేయడాలు ఇవో ఉంటది. ఏమైనా సేవ అయినా చేసుకోవచ్చును. మాకు ఉపవాసం ఉండలేము, మేము ఈ గోలి వేసుకోవాలి, మాకు ఈ విధంగా ఉంటుంది అనుకునేటువంటి వారు స్వామివారి యొక్క సేవలో అయినా పాల్గొనండి అని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మరి ఈ యొక్క సంకటహర చతుర్థి దానాలు నెయ్యి బెల్లము కావచ్చును, అదే విధంగా ధాన్యాలు కావచ్చును, అదే విధంగా మనకు పండ్లు కావచ్చును, పంచామృతాలు కావచ్చును. ఇవి ఇవ్వడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకను ధాన్యాలు అని చెప్పుకున్నాం. ధాన్యాలలో బియ్యము కావచ్చును, బెల్లము కావచ్చును, ఉప్పు అంటే ఇవి ఇచ్చినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. నష్టద్రవ్య అంటే నష్టద్రవ్యం అంటే ఏదో తెలుసు తెలవక పోగొట్టుకున్నటువంటి ద్రవ్యం కానీ లేదా ఎవరికైనా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావటం లేదు అనుకునేటువంటి వారు ఈ బుధవారం రోజు స్వామివారికి గరకను కానీ గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటి ఒక దండను కానీ సమర్పించి ఈ యొక్క బెల్లము, నెయ్యి, ఉప్పును ఈ మూడింటిని దానం చేయాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే నల్ల నువ్వులను కూడా దానం చేయొచ్చు. నల్ల నువ్వులను దానం చేయడం వల్ల అపమృత్యు దోషము కావచ్చును, మనకు ఉండేటువంటి జాతక రీత్యా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోబోతున్నాయి. సో ఈ బుధవారము ఈ యొక్క వికట సంకటహర చతుర్థిని ఖచ్చితంగా కూడా ఈ దానాలతో మీరు అద్భుతంగా స్వామివారి యొక్క సేవలో పాల్గొనే ప్రయత్నం చేయండి. లేదు అని అనుకునేటువంటి వారు ఒక తెలుపు రంగు క్లాత్ తీసుకొని ఆల్రెడీ మనం లైవ్ లో కూడా చేసి చూపించాము. ఒక 3 దోశల బియ్యం పోసేసి కాస్త గరకను పెట్టేసి చక్కగా కూడా 11 రూపాయల నుండి 101 రూపాయలు ఎంత వీలైతే అంత అందులో మనీ పెట్టేసి ఒక ముడుపు కట్టేసి స్వామి వారి యొక్క పాదాల దగ్గర పెట్టేసి నమస్కరించుకొని ధూపం దీపం వేసిన తర్వాత ఆ రోజు ఉపవాసం ఉండి చక్కగా కూడా ఆ యొక్క సంకటహర చతుర్థిని స్వామివారికి సంబంధించినటువంటి నామాలు కానీ శ్లోకాలు కానీ ఎన్నో ఉన్నవి. ఇది చదివితేనే ఇది వస్తుంది అనేటువంటిది కాదు. ఏదో రకంగా సేవ చేసుకోవచ్చు. అంతే, లేని వారికి ఇచ్చి తృప్తి పడవచ్చును. మన మనసుకి ఏది తోస్తుందో అది కావచ్చును. బట్ ఈసారి మాత్రము ఖచ్చితంగా ఇలాచీలు, గరక, పచ్చకర్పూరము ఈ మూడింటిని మాత్రము 100% స్వామికి సమర్పించే ప్రయత్నం చేయండి. అద్భుతం. ఇలాచీలు ఎంత ఇమ్మంటారు? మన 100 గ్రామ్స్ కుదిరితే ఆ యొక్క మన ఇలాచీలు, పచ్చకర్పూరం రెండింటిని కూడా మిక్సీ చేసేసేయండి. మిక్సీ చేసేసి ఆ యొక్క పౌడర్ ని ఇవ్వడం వల్ల దానితో అభిషేకం స్వామివారికి ఎక్సలెంట్ ఉంటుంది. రైట్, అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. గణపతి ఉపాసన మీరు అలాగే గణపతిని ఎన్నో సంవత్సరాలు ప్రత్యక్షంగా ఆ మందిరంలో మీరు సేవ చేసుకున్నటువంటి ఆయన ఇప్పుడు మహాలక్ష్మీదేవిని అయితే సేవిస్తున్నారు అనుకోండి. దుర్గనా? ఓకే, బిడ్డనైన తర్వాత తల్లిని అనమాట. మోస్ట్ పవర్ఫుల్. చాలా చక్కగా సేవిస్తూ ఉన్నారు. ఆ గుడి వివరాలు కూడా చెప్పండి ఒకసారి మన ప్రేక్షకులకి. చక్కగా మనం మాట్లాడుకుందాం. అమ్మవారు చాలా పవర్ఫుల్ అని విన్నాను. మోస్ట్ పవర్ఫుల్. ప్రతి శుక్రవారము 10:30 నుండి 12:30 లోపు సుమారుగా 1000 నుంచి 1500 మంది వస్తారు. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం తప్పకుండా. ఏమండి? రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. మైత్రేయ ముహూర్తం కూడా రాబోతోంది. ఎప్పుడు ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.